సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఇంతకన్నా అడల్ట్ కామెడీ మూవీ ఇంకోటి చూసుండ్రు. స్టోరీ ఏంటంటే ఒక ఊర్లో మగవాళ్ళంతా యుద్ధానికి వెళ్ళిపోవడం వల్ల అప్పుడు ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళ కోరికల్ని కంట్రోల్ చేసుకోలేక ఇన్నాళ్ళు వీళ్ళు మ్యాటర్ లేదని ఎవరినైతే ఎగతాళి చేశారో చివరికి అతని వెంటే పడి మ్యాటర్ కోసం బతిలాడాల్సి వస్తుంది. ఎందుకంటే మనోడి లైఫ్ లో అనుకోకుండా ఒక మిరాకిల్ జరగడం వల్ల కేవలం ఆ ఊర్లో ఆడవాళ్ళనే కాదు అవసరమైతే గెలాక్సీలో ఉన్న ఫీమేల్స్ అందరినీ సాటిస్ఫై చేయగలిగేంత పెద్ద డిక్ని అతను పొందుతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది అండ్ ఈ విషయం ఆ ఊర్లో ఉన్న మగవాళ్ళకి తెలిసాక చివరికి వీళ్ళని ఏం చేశారో తెలియాలంటే ఈ మూవీ ఫుల్ స్టోరీ చూడాల్సిందే. మూవీ ఓపెనింగ్ సీన్ లో ఒక మహిళ ఫుల్ గా డ్రింక్ చేసి ఆ ఊరి గ్రామ దేవత బొమ్మ ముందల ఆవేదనగా మాట్లాడుతూ ఒక రకంగా తిడుతూ తన భర్త చనిపోయి చాలా ఏళ్ళు అయిపోయినా గానీ ఇంకెన్నేళ్లు నేను ఇలా కోరికలను చంపుకొని బతకాలని కోపంగా ఆ విగ్రహం మీదకు ఒక రాయిని విసురుతుంది. దాంతో ఆ రాయి తగిలి ఆ విగ్రహానికి ఉన్న ముక్కు విరిగిపోతుంది. ఫస్ట్ అది ముక్కులాగే కనబడినప్పటికీ బట్ ఆకాశంలో ఒక మెరుపు మెరవంగానే హఠాత్తుగా అది లేచి నుంచొని చూడడానికి ఇంకో షేప్ లో కనబడుతుంది. దాన్ని అలా టచ్ చేయగానే కొంతమంది నగ్నంగా ఉన్న మగవాళ్ళు ఆ చెట్ల మధ్యలోంచి వచ్చి రాత్రంతా తన కోరికలు తీర్చేసి వెళ్తారు. ఇంకా మరుసటి రోజు ఆ ఊరి పెద్దకు జరిగిందంతా చెప్పడంతో అప్పుడు ఆ ఊరి పెద్ద నవ్వుకొని తను కూడా ఆ ముక్కుని టచ్ చేయగానే మళ్ళీ దాని పవర్ ఆన్ అవుతుంది. రాత్రి వచ్చిన మగవాళ్లే మళ్ళీ అక్కడికి వచ్చి వీళ్లతో కూడా రచ్చరచ్చ చేసి వెళ్తారు. దాంతో ఇంకా ఊరి పెద్ద భయపడి మళ్ళీ అలా జరగకుండా ఉండడానికి దాని రోడ్డు మీదకి విసిరేస్తుంది. చివరికి అదొక మహిళకు దొరకడం వల్ల దాని ఆకారం చూడడానికి ఏదో బాగుంది అనుకొని దాని వాళ్ళ చేతిలోకి తీసుకునేసరికి ఉన్నట్టుండి ఈసారి ఆ నగ్నంగా ఉండే మగవాళ్ళు ఆ ఊరు మొత్తాన్ని రౌండప్ చేస్తారు. వాళ్ళు అలా దొరికిన వాళ్ళని దొరికినట్టు లాక్కెళ్ళిపోతూ చివరికి ఒక మాంక్ ను కూడా లాక్కెళ్ళిపోయి పాపం జంతువులను కూడా వదిలిపెట్టరు. అలా ఆ ఊరంతా రచ్చరచ్చ చేసి వెళ్ళిపోతారు. రాత్రికి అంతా కామయ్యాక ఆ బొమ్మ ఇలాగే ఉంటే ప్రమాదం అని ఆ మాంక్ దాన్ని ఒక వైన్ బాటిల్ లో పూడ్చిపెట్టేసి భూమి లోపల పాతి పెట్టేస్తాడు. ఆ విలేజ్ లో అందరూ ఇంక ఇన్సిడెంట్ గురించి మర్చిపోయి దీని గురించి మళ్ళీ ఎవరు మాట్లాడొద్దని ప్రామిస్ చేసుకుంటారు. కొన్ని సంవత్సరాలకి ఇంక ఇది పూర్తిగా మర్చిపోతారు. బట్ ఆ తర్వాత నుండి అక్కడ సీన్ చేంజ్ అయిపోతుంది. ఎలా అంటే ఆ ఊర్లో పెత్తనాలన్నీ ఆడోళ్లే చూసుకుంటూ మగవాళ్ళని విపరీతంగా డామినేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్ని ఆడోళ్లే తీసుకుంటూ మగాళ్ళని కేవలం ఇంటి పనులకు మాత్రమే పరిమితం చేసి జస్ట్ పిల్లల్ని పెంచడానికి ఇంకా సంపాదించి తీసుకొచ్చే వాళ్ళ భార్యల్ని సాటిస్ఫై చేయడమే వీళ్ళ డ్యూటీగా మారిపోతుంది. అయితే విచిత్రంగా ఆ మగవాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళ భార్యలను సాటిస్ఫై చేయలేకపోతారు. అలా ఒక రోజు పక్క ఊరు నుంచి కొందరు రౌడీ మోకలు ఈ ఊర్లో డ్రింక్ చేయడానికి వస్తారు. వాళ్ళ దగ్గర మనీ లేకుండా డ్రింక్ చేస్తూ పక్క టేబుల్ దగ్గర ఒక వ్యక్తి ఒంటరిగా కూర్చుని ఉంటే కావాలనే వెళ్ళి అతనితో గొడవ పెట్టుకుంటారు. అండ్ ఈ అమాయకంగా కనిపించే సైలెంట్ పర్సనే ఈ మూవీలో హీరో. వాళ్ళు హీరోని ఎంత రెచ్చగొట్టినా మొదట మన హీరో చాలా ఓపిక పడతాడు. కానీ వాళ్ళు ఎప్పుడైతే లైన్ క్రాస్ చేస్తారో దాంతో మన హీరో సింగిల్ హ్యాండ్ తోనే వాళ్ళని ఫినిష్ చేసి ఇంకా అక్కడి నుంచి వాళ్ళని తరిమేస్తాడు. అది చూసిన కొంతమంది ఆడవాళ్ళు వీడు వాళ్ళనే అంతలా కొట్టాడంటే వీడు బనానా సైజ్ ఇంకెంత పొడుగ్గా ఉండిద్దో అని ఇమాజిన్ చేసుకుంటూ ఉంటే కానీ ఇంతలో ఆ పక్కన ఓల్డ్ లేడీ వాడికి అంత సీన్ లేదని మీరు అనవసరంగా ఎక్కువ ఊహించుకోకండి అని చెప్పేస్తుంది. ఎందుకంటే ఆమెకు బాగా తెలుసు మన హీరోకి అసలు మ్యాటరే లేదని. అలాగే ఆమెకి మన హీరోతో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని వాళ్ళతో షేర్ చేసుకునిద్ది. అదేంటంటే ఫ్లాష్ బ్యాక్ లో ఒక రోజు రాత్రి హీరో రైస్ కేక్స్ అమ్ముతూ ఉన్నప్పుడు ఆ ఓల్డ్ లేడీ హీరోని రైస్ కేక్స్ కావాలని చెప్పి ఇంట్లోకి పిలుస్తుంది. అలా ఇంట్లోకి వెళ్ళాక వాయిస్ వినిపిస్తున్న వైపు వెళ్తూ ఉంటే అప్పుడు స్నానం చేస్తున్న ఓల్డ్ లేడీ హీరోని బాత్రూమ్ లోకి లాగేస్తుంది. ఇంకా అలా ఇంటిమేట్ అవ్వాలని ట్రై చేస్తుంటే కానీ వీడి వెపన్ మరి చిట్టెలకు సైజులో ఉండడం చూసి షాక్ అయిపోతుంది. భూతద్దంలో పెట్టి చూస్తే గానీ అసలు ఉన్నట్టు కూడా తెలియదని అలా ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ ని వీళ్ళతో చెప్పి నవ్వుతూ ఉంటే ఆ మాటలకి హీరో కోపం వచ్చినప్పటికీ బట్ తను చెప్పేది కూడా నిజమే అవడం వల్ల కొన్ని విషయాల్లో ఇంకా అంత ఆర్గ్యూ చేయలేకపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనకి హీరో వాళ్ళ అన్నయ్యని చూపిస్తూ ఒక రోజు హీరో వాళ్ళ అన్నయ్యతో కలిసి లేక్ దగ్గర స్నానం చేయడానికి వెళ్తాడు. అయితే మన హీరోకి మళ్ళీ కాకుండా వాళ్ళ అన్నయ్య చాలా మ్యాన్లీగా కనబడుతూ చూడడానికి ఎలాంటి అమ్మాయినైనా సాటిస్ఫై చేయగలిగేలా ఉంటాడు. కానీ చేయడు. అలా హీరో వాళ్ళ అన్నయ్య స్నానం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ కొంతమంది అమ్మాయిలు వచ్చి సీక్రెట్ గా అతను చూస్తూ సరిగ్గా చెప్పాలంటే అతని ప్రైవేట్ పార్ట్ ని చూసి మురిసిపోతూ ఉంటారు. ఆ అమ్మాయిలకి ఏజ్ తో సంబంధం లేకుండా వాళ్ళందరికీ ఇతని పైన క్రష్ ఉండిద్ది. బట్ వాళ్ళు ఎంత టెంప్ట్ చేయడానికి ట్రై చేసినా వాళ్ళు అసలు పట్టించుకోడు. ఇక రోజు నైట్ హీరో ఒక రెస్టారెంట్ లో డ్రింక్ చేస్తూ ఉన్నప్పుడు ముందర కూర్చున్న ఒక వ్యక్తి మన హీరో పైన వచ్చిన రూమర్స్ నిజమో కాదో తెలుసుకోవడానికి కాళ్ళతో ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఉంటాడు. దాంతో హీరో కోపం వచ్చి ముందర ఉన్న వస్తువులను పాల్గొట్టి మొత్తం ఎక్కువై పడిపోతాడు. ఇంకప్పుడు హీరో వాళ్ళ అన్నయ్య వచ్చి డ్రింక్ చేసి అన్కాన్షియస్ గా పడున్న వాళ్ళ తమ్ముడిని భుజాల మీద ఎక్కించుకొని తీసుకువెళ్తాడు. అలా వాళ్ళ ఒక వంతెన దగ్గరికి వెళ్ళంగానే ఆ బ్రిడ్జి పైన ఒక అమ్మాయి టాప్ తీసేసి టెంప్టింగ్ గా వాళ్ళ ముందు డాన్స్ చేస్తూ వాళ్ళ పక్కన ఉండే ఆ వంతెన దాటి వెళ్తుంది. ఒక పక్క అమ్మాయిని చూస్తూ తెలియకుండానే వీళ్ళిద్దరు నీళ్ళలో పడిపోతారు. తనేమో డాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే వాళ్ళిద్దరు డ్రెస్ తడవడం వల్ల ఆ పక్కన మంటేసుకొని కూర్చుంటారు. కానీ ఆ బ్రదర్స్ మధ్య పెద్దగా ఎఫెక్షన్ ఉన్నట్టే కనబడదు. ఎందుకంటే ఒక రోజు డబ్బుల కోసం హీరో వాళ్ళ అన్నయ్య జనాల మధ్య ఫైర్ యాక్టివిటీ చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఆ ఫైర్ హీరో ప్యాంట్ కి అంటుకుపోతుంది. అందరికి తెలియంది ఏంటంటే మన హీరో బనానా కూడా అందరిలాగే నార్మల్ సైజ్ లోనే ఉండేది. బట్ టీనేజ్ లో ఉన్నప్పుడు ఆ ప్లేస్ లో ఫైర్ అంటుకోవడం వల్ల అది చూసి హీరో వాళ్ళ అన్న ఆ మంటను ఆర్పడం కోసం ఆ ప్లేస్ లో రిపీటెడ్ గా తండడం జరిగింది. కానీ ఎంతకీ మంట ఆరకపోవడంతో ఇంకా చివరికి వాళ్ళ తమ్ముళ్ళ లైఫ్ ని సేవ్ చేయడం కోసం గాల్లోకి ఎగిరి గట్టిగా ఒక కిక్ ఇవ్వగానే దెబ్బకి మంట అయితే ఆరిపోతుంది. కానీ అదే టైంలో అతని బనానా కూడా చచ్చిపోతుంది. సో
అప్పటి నుండే హీరోకి స్టామినా పడిపోయింది అనుకుని వాళ్ళ అన్నయ్యతో మాట్లాడడం మానేస్తాడు. అలా వాళ్ళిద్దరి మధ్య మాటలు లేక ఎఫెక్షన్ తగ్గిపోయినా గానీ రాత్రి అయ్యేసరికి మాత్రం ఒకరికొకరు తోడు ఉండాల్సిందే. ఆ మరుసటి రోజు కొంతమంది మగవాళ్ళు లేక్ దగ్గర వెజిటేబుల్స్ క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు నేను రాత్రి డాన్స్ చేసిన ఆ అందమైన అమ్మాయి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే తన పేరు డాలీ అని అండ్ తను రీసెంట్ గానే ఈ విలేజ్ కి షిఫ్ట్ అయిందని తెలుస్తుంది. అక్కడ ఉన్న ఒక పుకార్ ఏంటంటే డాలీ ప్రతిరోజు రాత్రి 8 గంటలకి ఆ నది దగ్గర స్నానం చేయడానికి వస్తుందని. సో అందుకే అసలుకే తన అందానికి వీళ్ళందరూ మంత్రముగ్ధులు అయిపోయి ఉంటారు కాబట్టి సో అమ్మాయి రావడానికి ముందే వీళ్ళ నది దగ్గర స్నానం చేయడానికి వెళ్తారు. అయితే హీరో కూడా వాళ్ళతో జాయిన్ అవుతాడు. దాంతో వాళ్ళందరూ నవ్వుకొని నువ్వు చూసేది తప్ప చేసేదేం ఉండదులే అని ఎగతాళి చేస్తారు. అప్పుడే ఆ నీళ్ళల్లోకి ఆ అమ్మాయి రావడంతో తన బ్యూటీకి వీళ్ళందరూ స్టన్ అయిపోతారు. నీళ్ళల్లో తన చెప్పు పోగొట్టుకోవడం గమనించి దాంతో వీళ్ళందరూ తనకి హెల్ప్ చేయడానికి ఎగబడతారు. కానీ చివరికి తనే చాలా ఈజీగా తీసుకునిద్ది. ఇంకా మరుసటి రోజు ఆ అమ్మాయి ఇంటి బయట ఒక స్వీట్ బాక్స్ ఉంటుంది. డాలీ అది చూసి చాలా ఆనందంగా ఆ స్వీట్స్ తిని ఆ స్వీట్స్ అక్కడ పెట్టిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తుంది. కానీ ఆ నెక్స్ట్ రోజే అర్థమవుతుంది మన హీరోనే ఆ స్వీట్స్ అక్కడ పెడుతున్నాడని. అయితే ఈసారి ఆ స్వీట్స్ తో పాటు ఒక ఫ్లేవర్ కూడా అక్కడ పెట్టేసి వెళ్తాడు. ఆ తర్వాత తన నది దగ్గర స్నానం చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఆల్రెడీ పెళ్ళైన మగవాళ్ళు తనను చూసి అసలు కళ్ళు తిప్పుకోలేకపోతారు. కానీ అప్పుడే వాళ్ళ పిల్లలకు దొరికిపోతారు. అటువైపుగా వెళ్తున్న వాళ్ళ భార్యలు చూసి అయితే వాళ్ళ భర్తల్ని కంట్రోల్లో పెట్టుకునే బదులు మా హస్బెండ్స్ నే సెడ్యూస్ చేస్తావా అని చెప్పి వెళ్ళి అమ్మాయిని కొట్టబోతారు. ఆ గొడవ అంతా పక్కనే చెట్లు కొడుతున్న హీరో బ్రదర్ చూసి వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆ గొడవను ఆపుతాడు. ఇంకంతా కామ్ అయ్యాక డాలీ తనను కాపాడినందుకు కృతజ్ఞతతో హీరో వాళ్ళ అన్నయ్యకి ఫ్లవర్ ఇచ్చి థ్యాంక్స్ చెప్తుంది. ఆ రోజు రాత్రి హీరో వాళ్ళ అన్నయ్య ఇంకొన్ని రోజుల్లో మన ఇంట్లో పెళ్లి జరగబోతుందని వాళ్ళ తమ్ముడికి గుడ్ న్యూస్ చెప్తాడు. అది విన్న హీరో ముందు పెళ్లి చేసుకునేది ఎలాగో వాళ్ళ అన్నయ్య కాబట్టి ఎవరా పెళ్లి కూతురు అని అడగంగానే బయట ఉన్న డాలీని లోపలికి పిలుస్తాడు. అలా హీరో ప్రేమించిన అమ్మాయే అతనికి వదినగా రాబోతుందని తెలిసి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే రోజు రాత్రి ఆ ఊర్లో ఉండే ఆ ముసలి మాంక్ జంతువుల కోసం సెట్ చేయబడిన ఆ వలలో ఇరుక్కుపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన హీరో ఆ మాంక్ ను కాపాడడంతో దాంతో ఆయన ప్రాణాలను కాపాడాడన్న కృతజ్ఞతతో నీకేమైనా సమస్యలు ఉంటే చెప్పు నేను తీరుస్తా అని చెప్పి అంటాడు. అప్పుడు హీరో అతని ప్రాబ్లమ్స్ చెప్పుకునేసరికి అది విన్న ఆ మాంక్ ఓ సింతేనా నీకు ఈ కంట్రీలోనే ఎవరికి లేనంత పెద్ద బనానాని ఇస్తానని చెప్పి దానికోసం ఇదివరకు మూవీ స్టార్టింగ్ లో భూమిలో పాతి పెట్టిన ఆ వైన్ ని ఒక చుక్క మాత్రమే తాగమని చెప్తాడు. ఒకవేళ నువ్వు ఒక్క డ్రాప్ కన్నా ఎక్కువ తాగితే అమ్మాయిలు నీ స్టామినాని భరించలేడని చెప్తాడు. కానీ మన హీరో మాత్రం అదేం లెక్క చేయకుండా ముందా మాంక్ చెప్పిన ఆ ప్లేస్ కి వెళ్ళిపోయి ఆ వైన్ బాటిల్ ని బయటకు తీసి భయపడి ముందు ఒక్క చుక్కే తాగుతాడు. కానీ హీరోని ఆ ఊర్లో ఉన్న అమ్మాయిలు ఒకప్పుడు ఎగతాళి చేసి ఉంటారు కదా. సో ఇప్పుడు ఆ విషయం గుర్తొచ్చి ఇంకా బాటిల్ మొత్తాన్ని ఖాళీ చేస్తాడు. చివరికి మొత్తం ఎక్కువై ఒక రోజంతా నిద్రలోనే గడిపేస్తాడు. మళ్ళీ తిరిగి లేచేసరికి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అండ్ ఫీమేల్ మష్రూమ్స్ కూడా మన హీరో మగతనానికి అట్రాక్ట్ అవుతాయి. నెక్స్ట్ డే హీరో లేచి చూసేసరికి ఆ ఊర్లో ఉన్న మగవాళ్ళంతా యుద్ధానికి వెళ్ళిపోయారని తెలుస్తుంది. కానీ ఆల్మోస్ట్ ఒక రోజంతా నిద్రలోనే ఉండిపోవడం వల్ల ఇంకా మగాళ్ళలో హీరో ఒక్కడే ఆ విలేజ్ లో మిగిలిపోవాల్సి వస్తుంది. సో ఇంకా వాళ్ళ అన్నయ్య ఎలాగో లేడు కాబట్టి సో మనోడు ఒక్కడే అల్లి చూసుకుంటూ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డాలీకి తోడుగా ఇంట్లోనే ఉండిపోతాడు. అయితే ఒక రోజు మనోడు వాళ్ళిద్దరికి కుక్ చేస్తూ ఉన్నప్పుడు డాలీ ఒళ్ళు తెలియకుండా నిద్రపోవడం చూసి హీరోకి కొత్తగా రిపేర్ అయిన అతని బనానాలో వేడి పుట్టి ఫీలింగ్స్ ని అసలు కంట్రోల్ చేసుకోలేకపోతాడు. సో అందుకే ఇంకా అతని టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని అదుపులో పెట్టుకోవడం కోసం రాత్రంతా కట్టెలు నరుకుతూ ఉండిపోతాడు. దానికి తగ్గట్టే బాడీలో హీట్ రిలీజ్ అయ్యి ఇంట్లో ఉన్న నీళ్లు కూడా చాలక పక్కనే ఉన్న నదిలో వాటర్ తాగడానికి వెళ్తాడు. కానీ అలా తెలియకుండానే ఆ నదిలో ఉన్న వాటర్ అంతా తాగేయడంతో ఎక్స్పెక్ట్ చేసినట్టే అన్ని వాటర్ తాగాక పాస్ వస్తాయి కాబట్టి ఒక ఫ్యాన్ లోంచి అతను ఫైర్ ఇంజిన్ బయటకు తీస్తాడు. సరిగ్గా అదే సమయంలో కిందనున్న అడవిలో ఒక యువరాణి వెళ్తూ ఉన్నప్పుడు సడన్ గా అక్కడ మంటలు అంటుకొని వాళ్ళందరూ ప్రమాదంలో ఉన్న సమయంలో ఇటువైపు కొండపై నుంచి ఉన్న హీరో పాస్ పోయడం వల్ల అది అక్కడ వర్షంలా కురిసి వాళ్ళందరూ ప్రమాదంలోంచి బయటపడతారు. కేవలం అంతేకాదు ఒక పాయింట్ లో ఆ యూరిన్ ఏకంగా సూర్యుడికి కూడా టచ్ అయ్యి కొన్ని సెకండ్ల పాటు సూర్యుడు ఆకాశంలో డిమ్ అయిపోతాడు. అప్పుడు ఈ సంఘటన అక్కడ ఉన్న ఒక ఇద్దరు అమ్మాయిలు చూసి ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరితో ఈ విషయాన్ని చెప్తారు. అసలుకే వాళ్ళ హస్బెండ్స్ యుద్ధానికి వెళ్ళిపోయి వీళ్ళు రాత్రులు ఒంటరిగా గడపాల్సి వస్తుందని బాధపడుతూ ఉన్న సమయంలో సడన్ గా మన హీరో దగ్గర ఇంత మ్యాటర్ ఉందని తెలిసేసరికి వాళ్ళు అసలు ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోతారు. కానీ ఈ అమ్మాయిలు మరీ అతిగా చెప్తున్నట్టు అనిపిస్తుండేసరికి లేదు మేము మా కళ్ళతో చూస్తే గానీ నమ్మమని చెప్పి ఆ రోజు నైట్ అందరూ అతని ఇంటి బయట చేరి మన హీరో వెపన్ ని చూడడానికి క్యూరియస్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు అతను బయట బంతి ఆట ఆడుకుంటూ కనబడతాడు. ఆ బంతిని పదే పదే గాల్లో కొడుతున్నాడు గానీ అతని హ్యాండ్స్ అయితే యూజ్ చేయట్లేదు. ఇంకా మనోడు రెండు కాళ్ళు కూడా కింద నేల మీదే ఉంటాయి. సో వాళ్ళ అనుమానమే నిజమవుతుంది. వన్స్ హీరో ఇటువైపు తిరగంగానే అసలు వాళ్ళ లైఫ్ లోనే ఎప్పుడు చూడలేమనుకున్న దృశ్యాన్ని చూస్తారు. ఇంకా ఊర్లో ఆడవాళ్ళు మాత్రమే ఉండడంతో నెక్స్ట్ డే నుండి హీరో రైస్ కేక్స్ అమ్మడానికి వెళ్ళినప్పుడు ఒక్కో అమ్మాయి ఒక్కో రకంగా హీరోని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కొంతమంది ఎక్స్ప్రెషన్స్ తో సెడ్యూస్ చేస్తుంటే మరికొంతమంది ఏకంగా బట్టలిప్పేసి కనబడతారు. కానీ హీరో మాత్రం ఫుల్ కంట్రోల్డ్ గా ఉంటాడు. ఆ నెక్స్ట్ డే ఒక అమ్మాయి ఇంక తన పేషెన్స్ ని కోల్పోయి నైట్ టైం హీరో ఇంట్లోకి దూరిపోతుంది. అయితే ఆ అమ్మాయి ఒక బార్ ఓన్ రావడం వల్ల తనతో పాటు కుండ నిండా ఆల్కహాల్ తీసుకెళ్లి హీరో చేత డ్రింక్ చేయించి ఆ మొత్తులో ఉన్న హీరోతో తనతో ఇంటిమేట్ అవ్వమని ఓపెన్ గా అడిగేస్తుంది. కానీ హీరో నువ్వు నా స్టామినాని తట్టుకోలేవు అంటాడు. అది విన్న అమ్మాయి నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశానని నవ్వుకొని అయినా నీ
దమ్మేంటో మాటల్లో కాదు దమ్ముంటే చేతల్లో చూపించమని హీరోని రెచ్చగొడుతుంది. దాంతో అప్పుడు మన హీరో కోపం వచ్చి ఆ రోజు నైట్ తనకు అసలు బ్లాస్ట్ అయిపోతుంది. ఆ సౌండ్ కి ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరికీ మెలకు వస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ బార్ అమ్మాయి జరిగిన విషయం చెప్పి వాడి వల్ల నాకు బాడీ పెయిన్స్ మామూలుగా రాలేదు, ఈ పెయిన్స్ తగ్గాలంటే కనీసం 10 days అయినా పట్టొచ్చు అంటుంది. అది విన్న అమ్మాయిలంతా వెళ్లి హీరో ఇంటి ముందు క్యూ కడతారు. హీరో కూడా వచ్చిన ప్రతి అమ్మాయిని సాటిస్ఫై చేస్తూ అసలు వయసుతో సంబంధం లేకుండా వాళ్ళందరికీ ఒకటే ప్రేమను పంచుతాడు. కానీ ఆశ్చర్యంగా అతని స్టామినా మాత్రం కొంచెం కూడా తగ్గదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఆల్మోస్ట్ ఆ విలేజ్ లోని ప్రతి మహిళతోనూ ఇంటర్ కోర్స్ అయిపోతుంది ఎక్సెప్ట్ డాలీతో తప్ప. నెక్స్ట్ సీన్ లో ఆ విషయం వాళ్ళ యువరానికి తెలిసి తను కూడా హీరో స్టామినా చెక్ చేయాలనుకుంటుంది. సో ఆ యువరాని తన తండ్రితో హీరో గురించి చెప్పి స్పెషల్ గా కిడ్నాప్ చేయించి మరి వాళ్ళ ప్లేస్ కి రప్పించుకునేది. అలా బలవంతంగా తీసుకొచ్చిన హీరోకి భోజనం పెట్టించి నీ స్టామినా గురించి విన్నాము, నువ్వు ఆ ఇంగ్లీష్ వాళ్ళతో వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ లో కనుక గెలిస్తే నీ అన్నయ్యని యుద్ధం నుండి వెనక్కి తెప్పించేస్తామని బంపర్ ఆఫర్ ఇస్తారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హీరో అతని చేతులు యూజ్ చేయకూడదు. ఇంకా మ్యాటర్ అర్థమైన హీరోకి తన మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాడు. అవతల వ్యక్తి 120 kgs వెయిట్ లిఫ్ట్ చేస్తే బట్ హీరో టర్న్ వచ్చినప్పుడు మనోడికి ఇంకా అప్పుడే ఆన్ అవ్వదు కాబట్టి ఇనిషియల్ గా కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. దాంతో ఆ ప్రిన్సెస్ అది అర్థం చేసుకొని స్టార్టింగ్ లో కొంచెం పుష్ ఇవ్వడానికి అని చెప్పి కావాలనే ఇతని ముందర బనానాని తింటూ ఉంటుంది. అయితే దాన్ని ఒక లాగా తినడం వల్ల అప్పుడు ఆ దృశ్యం చూశాక ఒకేసారి కొన్ని 100 కిలోల వెయిట్స్ ని గాల్లోకి ఎగరేసి పడేస్తాడు అండ్ ఆ కాంపిటీషన్ లో విన్ అవుతాడు. సో పోటీలో గెలిచినందుకు హీరోకి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ అన్నయ్యని యుద్ధం నుండి వెనక్కి తెప్పించాలనుకుంటారు. సరిగ్గా అప్పుడే సేనాధిపతి వచ్చి వాళ్ళ అన్నయ్య యుద్ధంలో కనబడట్లేదని మేబీ చనిపోయి ఉండొచ్చు అంటాడు. ఆ విషయం తెలిసిన హీరోకి వాళ్ళ అన్నయ్యతో అంత బాండింగ్ లేకపోయినా బట్ సొంత అన్నయ్య చనిపోయాడని తెలిసేసరికి చాలా బాధపడతాడు. ఆ బాధలో అసలు ఇంట్లోంచి బయటికి రాకపోతుండేసరికి దాంతో ఆ ఊర్లోని ఆడవాళ్ళకంతా ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉంటారు. కానీ టైం గడిచే కొద్దీ ఆ ఊర్లో ఒక పెద్ద కరువు వచ్చి జనాలకి వాటర్ అండ్ ఫుడ్ సరిగ్గా దొరకపోవడంతో డాలీ కూడా అనారోగ్యం పాలవుతుంది. అలాగే వీళ్ళ అన్నయ్య చనిపోయాడని కూడా తెలియడంతో మెంటల్ గా కూడా బాగా వీక్ అయిపోతుంది. ఒక వారం పాటు తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయాక ఏ డాక్టర్ కూడా ఇంక తనని కాపాడడం మా వల్ల కాదని చేతులెత్తేస్తారు. కానీ ఒక రోజు ఒక మాంకుని పిలిపిస్తే మాత్రం తనని కాపాడడానికి ఒకే ఒక్క దారి ఉందని చెప్పి ఎవరైనా తనతో లవ్ చేస్తే తన కండిషన్ ఇంప్రూవ్ అవ్వచ్చు అని చెప్తాడు. ఎలాగో వాళ్ళ అన్నయ్య కూడా చనిపోయాడు కాబట్టి మన హీరో ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకోవచ్చు గానీ బట్ ఒక 2 days వెయిట్ చేసి చూస్తాడు. కానీ తను ఇంకా చావు బతుకుల మధ్య ఉండడంతో ఫైనల్ గా తనతో లవ్ చేస్తాడు. అయితే ఆ మాంక్ చెప్పినట్టే ఆశ్చర్యంగా తనకు నెక్స్ట్ డే కల్లా క్యూర్ అయిపోతుంది. ఓ పక్క ముసలి మాంక్ ఇంకా ఎంపరర్ ఊర్లో కరువు గురించే బాధపడుతూ ఆ కరువు వల్ల ఎంతో మంది ఊరి జనాలు ఆకలితో చనిపోతూ ఉంటారు. అప్పుడు ఆ ముసలి మాంక్ ఊరి చివర గుహలో ఒక ఆడెలుకు బంటి జీవిస్తూ ఉండిద్దని అది మన పూర్వీకుల కాలం నుంచి బతికే ఉంది, బహుశా దానికి ఎవరైనా బలి ఇవ్వగలిగితే మళ్ళీ తిరిగి వర్షాలు పడొచ్చని చెప్తాడు. కానీ దాన్ని సాటిస్ఫై చేయడం కోసం మన రాజ్యంలో ఒక మగాడు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చిందని చెప్తాడు. ఇటువైపు విలేజ్ లో అందరు అమ్మాయిలకి ఒకేసారి వాంతింగ్స్ అవుతాయి. చివరికి డాలీతో సహా వాళ్ళందరూ హీరో వల్లే ప్రెగ్నెంట్ అయ్యారని తెలుస్తుంది. అయితే అదే రోజు యుద్ధం కూడా పూర్తయి ఆ ఊరి మగవాళ్ళంతా ఊరికి తిరిగి వచ్చేస్తారు. ఇంకా వాళ్ళకి వాళ్ళ భార్యలు ప్రెగ్నెంట్ అయ్యారని తెలుస్తుంది. కానీ భర్త లేని ఒక ముసలావిడ కూడా ప్రెగ్నెంట్ అవడంతో ఎన్ని రోజులు మనం ఊర్లో లేకపోయినా మన భార్యలు ఎలా ప్రెగ్నెంట్ అయ్యారని వాళ్ళకి డౌట్ వచ్చి బాగా ఎంక్వైరీ చేస్తే హీరో ఒక్కడే యుద్ధానికి రాకుండా ఊర్లో ఉండిపోయాడని తెలుస్తుంది. సో వీళ్ళ ప్రెగ్నెన్సీకి కారణం కూడా వాడే అయి ఉంటాడని ఊర్లో మగవాళ్ళంతా హీరోని వెతకడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఆ ఓల్డ్ లేడీ హీరోకి విషయం చెప్పడం కోసం అతని ఇంటికి వెళ్తూ ఉంటే అప్పుడే యుద్ధంలో కాలు కోల్పోయి ఆ ఊరికి తిరిగి వస్తున్న హీరో వాళ్ళ అన్నయ్య కనిపిస్తాడు. కానీ ఆ ఓల్డ్ లేడీ అతను పలకరించకుండా ముందు హీరో దగ్గరికి వెళ్ళిపోయి జరిగిందంతా చెప్పి అలానే మీ అన్నయ్య కూడా వస్తున్నాడు జాగ్రత్త అని చెప్తుంది. ఇంతలో వాళ్ళ అన్నయ్య రానే వస్తాడు. సో హీరో ఇంక వాళ్ళ అన్నయ్యకి మొహం చూపించలేక ముందు డాలీని తీసుకెళ్లిపోయి ఎక్కడైనా దాంకుందాం అనుకుంటాడు. కానీ డాలీ కూడా ప్రెగ్నెంట్ అయిందని తెలిసి అలా వాళ్ళ అన్నయ్యకి కాబోయే భార్యని ప్రెగ్నెంట్ చేశాడన్న గిల్ట్ ఫీలింగ్ తో చివరికి ఊరు జనాలకు లొంగిపోతాడు. ఇంకా అతను చేసిన తప్పులకు గాను ఊరు మంచి కోసం ఆ ఎలుకబంటికి తను తాను సాక్రిఫైస్ చేసుకుందాం అనుకుంటాడు. ఆ న్యూస్ తెలిసి ఊర్లో ఉన్న ఆడవాళ్ళంతా బాధపడుతూ ఉంటే బట్ మిగతా మగవాళ్ళు ఆల్రెడీ డెసిజన్ తీసేసుకుంటారు. ఇంకా వాళ్ళు హీరోకి పనిష్మెంట్ గా నైట్ టైం ఆ ఆడ ఎలుకబంటి ఉన్న గుహలోకి వదిలేస్తారు. మరో పక్క హీరో వాళ్ళ అన్నయ్య డాలీ ప్రెగ్నెంట్ అయిందని తెలిసి చాలా సంతోషిస్తాడు. మరి నా తమ్ముని పెళ్లి చేసుకున్నావా అని అడిగితే లేదు నేను అడిగాను గానీ మీ తమ్ముడు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదని అంటుంది. నిజానికి హీరో వాళ్ళ అన్నయ్య డాలీని ఇంటికి తీసుకొచ్చిందే వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయడానికి. ఆ రోజు స్వీట్ బాక్స్ ఇంటి ముందు పెట్టినప్పుడు కూడా డాలీ హీరోని చూసేసిద్ది. సో తను వాళ్ళ తమ్ముడిని పెళ్లి చేసుకోవడానికే ఆ ఇంట్లో కడుగు పెడుతుంది. కానీ హీరోకి ఆ విషయం చెప్పేలోగా అప్పటికే అపార్థం చేసుకుని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు వాళ్ళ తమ్ముడిని ఆ ఎలుకబంటికి బలివ్వడానికి పంపించాడని తెలిసి వాళ్ళ అన్నయ్య చాలా బాధపడతాడు. ఇటువైపు హీరో ఆ గుహలోకి ఎంటర్ అయ్యాక ఆ ఎలుకబంటి అటాక్ చేస్తుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటే కానీ హీరోని లోపలికి పంపించి చాలా సేపు అయినా గానీ ఇంకా ఊర్లో వర్షం మాత్రం పడదు. హీరో ఇప్పుడు దాకా బతుకుండానికి ఛాన్సే లేదని చెప్పి సో అందరూ ఇంకా ఆచారం ఫెయిల్ అయింది అనుకుని హీరో ప్రాణత్యాగానికి ఉపయోగం లేకుండా పోయిందని బాధపడతారు. కానీ ఇటువైపు హీరో చివరికి ఆ ఎలుగుబంటితో కూడా లవ్ చేస్తూ అనవసరంగా దాని చేతుల్లో బలయ్యే కన్నా వేరే రకంగా దాన్ని సాటిస్ఫై చేయాలనుకుంటాడు. అయితే ఆ ప్లాన్ వర్క్ అవుతుంది కూడా. ఫైనల్ గా ఆ ఎలుగుబంటి సాటిస్ఫై అయ్యి ఊర్లో చాలా రోజుల తర్వాత వర్షం పడుతుంది. ఇంకా అక్కడ సీన్ కట్ అయ్యి కొన్ని సంవత్సరాల తర్వాత ఊర్లో ఆడవాళ్ళందరికీ పిల్లలు పుట్టి ఇంకా వాళ్ళందరికీ ఫాదర్
మనోడే కాబట్టి సో మన హీరో కొన్ని పవర్సే వస్తాయి. అయితే లాస్ట్ సీన్ లో ఆ రాజ్యం యువరాణి పడవలో వెళ్తూ తన రాజ్యంలోని మహిళలకి ఒకప్పుడు తను చూసిన హీరో మొగతనం గురించి కథలుగా చెప్తూ ఉండిద్ది. బహుశా అలాంటి సెక్సువల్ లెజెండ్ మళ్ళీ భూమి మీద పుట్టకపోవచ్చని. సో మీరు చాలా అన్లక్కీ అంటుంది. ఆ మాట వినంగానే బోట్ నడుపుతున్న వ్యక్తి వెనక్కి తిరిగి చూస్తాడు. ఎస్, ఆ లెజెండే ఇప్పుడు దాకా బోట్ నడిపేది. ఈ అమ్మాయిలు అన్లక్కీ కాదని ప్రూవ్ చేయడానికే మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చినట్టు అనిపిస్తాడు. సో ఇంకా వీళ్ళకి కూడా 10 days బాడీ పెయిన్స్ తప్పు అన్నట్టు చూపిస్తూ ఇక్కడితో ఈ మూవీని ఎండ్ చేస్తారు.